మనమైతే ఈ రోజు అప్నా కార్స్ లో ఉన్నాం, సెకండ్ హ్యాండ్ కార్స్ షాప్ లో. అండ్ ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్ లో చూడండి, షిఫ్ట్ డిజైర్ ఇది వెహికల్. ఇది 2022 మోడల్ అండ్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. ఈ ప్రైస్ వచ్చేసి 6,20,000 అయితే చెప్పడం జరుగుతుంది, కానీ ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు, నెగిషియబుల్ ఉంటుంది. వన్స్ మీరు విజిట్ అవ్వండి, ఈ వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, అన్ని ఓకే అనుకున్న తర్వాత మీరైతే కార్ని పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా. ఇది యావరేజ్గా మనకు తెలుసు, పెట్రోల్లో 20 మైలేజ్ ఇస్తుంది. ఇది సిఎన్జి కూడా కలిసి ఉంది కాబట్టి దీనికి సిఎన్జిలో మనకి 30 దాకా వస్తుంది. అండ్ మనం ఎవ్రీథింగ్ అయితే చూడవచ్చు, లోపల మనకు సీట్ కవర్స్ కానీ ఇంటీరియర్ కానీ ఎవ్రీథింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు, వెహికల్ వచ్చేసి వైట్ కలర్ ఉంది. టైర్ కండిషన్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఎగ్దమ్ ఉన్నది. మనం కార్ని వీడియోలో చూసినంతసేపు మంచిగా కనబడుతుంది. సో మీరు ఒకసారి వన్స్ ఇక్కడికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మీరైతే ఏ కార్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనకు చాలా కార్స్ అయితే మనకు అప్నా కార్స్లోనైతే ఉన్నాయి. చూడండి నా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ వచ్చేసి ఇన్నోవా ఉంది, ఇక్కడ వచ్చేసి మరాజో ఉంది, అక్కడ డిజైర్ ఉంది, చాలా కార్స్, అక్కడ మహేంద్ర వెరిటో, శాండ్రో, తర్వాత ఫోర్డ్, ఇవన్నీ చాలా కార్స్ వరకు అయితే మనకైతే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడ నేను ప్రతి ఒక్క కార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. వెహికల్ టొయోటా ఇటియోస్ జీడీ 2013 మోడల్ వెహికల్. ఇది చూడండి, దీనికి డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎలాంటిది ఏం లేదు, ఏకదం కండిషన్లో ఉంది వెహికల్. ఇది ప్రీవియస్ ట్యాక్సీ టు ఓన్ అయింది చూడొచ్చు. అండ్ ఇది సెకండ్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 2013 మోడల్. దీని ప్రైస్ వచ్చేసి 3,30,000 అయితే చెప్పడం జరుగుతుంది. బట్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు, నెగిషియబుల్ ఉంటుంది. నేను ప్రతి ఒక్క కార్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే, ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగిషియబుల్ ఉంటుందని ఎందుకు చెప్తున్నా అంటే, నేను చెప్పేది 2013 మోడల్ వెహికల్కి 3,30,000 అంటే ఎక్కువ చెప్తున్నారు కదా అన్న ఫీల్లో అందరూ ఉంటారు. సో అందుకోసమే నేను ప్రతి ఒక్క కార్ దగ్గర అయితే చెప్తున్నా, ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగిషియబుల్ ఉంటుంది స్లైట్లీ. వన్స్ మీరు విజిట్ అవ్వండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, వెహికల్ని మెకానిక్ చూపించండి, షోరూంలో చూపించుకోండి, అన్నీ ఓకే అనుకున్న తర్వాతనే మీరు కార్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ప్రైస్ కూడా నెగిషియబుల్ అవుతుంది. చూడండి, టొయోటా వెహికల్లోనైతే ఏసీ మాత్రం ఏకదమ్ వస్తుంది. ఒక ఫ్యామిలీ తోటి బయటికి ట్రిప్ వెళ్తే ఈ సమ్మర్లో కానీ ప్రతి సిచ్యువేషన్లో కానీ ఏసీ మాత్రం చిల్ ఉంటుంది. సో వన్స్ విజిట్ అవ్వండి, అప్నా కార్స్కి విజిట్ అవ్వండి, వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, అన్ని ఒక అనుకున్న తర్వాత మీరు కార్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్, మీరు చూస్తున్నారు కార్స్ విత్ హరీష్ యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ కార్ కావాలన్నా, లైక్ ట్యాక్సీ ప్లేట్ కార్ అన్నా, ఓన్ ప్లేట్ కార్ అన్నా, ఎలాంటి కార్స్ మీకు కావాలన్నా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది. మీరు ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియో చూసిన అయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా నేను సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే, నేను పలానా హరీష్ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాడు అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ ఛానల్లో నుంచి ఆ వీడియో ప్లే అవుతుంది. సో మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఒకటే వీడియోలో నేను దాదాపు ఒక 10+ కార్స్ని అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో అవన్నీ చూడొచ్చు. మీకు అందులో ఏదైనా కార్ నచ్చినట్టయితే నేను ఎక్కడ వ్లాగ్ చేశానో ఆ షాప్కి వెళ్ళి మీరు ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత కార్ని అయితే పర్చేజ్ చేయవచ్చు. ఓకేనా. ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ మీరు ఈ వీడియో చూసినైతే ఆ వీడియోకి ఒకసారి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని చాలా మందికి అయితే షేర్ చేయండి. వీలైనంత వరకు కామెంట్స్ కూడా చేయండి, ఈ టైప్ ఆఫ్ వెహికల్స్ చేయండి మీరు వీడియో అని నాకు కామెంట్ కూడా చేయండి. ఓకేనా. మీరు చూసిన వెహికల్ మహేంద్ర వెరిటో ఏకదమ్ వెహికల్. ఇది ఇన్ని డేస్ అయితే ఎయిర్పోర్ట్ ఉంది కదా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, అందులోనైతే కస్టమర్ని పికప్ డ్రాప్గా యూజ్ చేశారు. సో ఇప్పుడైతే మనకు అప్నా కార్స్లో అయితే అవైలబుల్ ఉంది వెహికల్. ఇది 2018 మోడల్ వెహికల్. ప్రైస్ వచ్చేసి 3,20,000. సో 18 మోడల్కి 3,20,000 ప్రైస్ చెప్తున్నా. ఇంకా నెగిషియబుల్ ఉంటుంది, ఫిక్స్డ్ అయితే అస్సలు ఉండదు. వెహికల్ మాత్రం ఏకదం కండిషన్ ఉంటుంది. మీరు చూడొచ్చు వెహికల్ది ట్యాక్సీ ప్లేట్. మీరు ఒకవేళ ఓలా, యూబర్, సంథింగ్ ర్యాపిడో ఇందులో కూడా మీరు వెహికల్ని అయితే తింపొచ్చు. అండ్ లేదు అంటే మీకు ఐటీ సెక్టర్స్లో కార్ని కంపెనీలో అటాచ్ చేసుకొని కూడా మంత్లీ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో వెహికల్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏకదం కండిషన్లో ఉంది. సో ఇలాంటి కార్స్ మీకు తక్కువ రేట్లో, మీకు లేటెస్ట్ మోడల్ వెహికల్స్ కావాలంటే మీరు అప్నా కార్స్లను చూస్తూ ఉంటారు. మీరు చూసిన వెహికల్ ఆరెంజ్లో మిలమిల మెరుస్తుంది, సన్నీ నిస్సాన్ మైక్రా. సో ఈ వెహికల్ 2011 టాప్ ఎండ్ వర్షన్ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,30,000 చెప్తున్నాం. ఇది లోపల ఇంటీరియర్ కానీ, లోపల ఏసీ కండిషన్ కానీ, ప్రతి ఒక్కటి మనకు మిర్రర్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లోపల నుంచే.
అండ్ ఏసీ కంట్రోల్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఏకదం కండిషన్లో ఉన్నది. ఒక చిన్న ఫ్యామిలీకి ఎవరైనా లో బడ్జెట్లో మంచి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇది అండ్ మహీంద్రా వెరిటో అండ్ ఇంకోటి ఇటియోస్, ఇవి మినిమం 3 lakhs బడ్జెట్లోనైతే వెహికల్స్ ఉన్నాయి. మనం దీనికి 330 చెప్పినాం, స్లైస్లీ నెగిషియబుల్ ఉంటుంది. వన్స్ విజిట్ అవ్వండి, వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి, మెకానిక్ చూపెట్టండి, అన్నీ ఒక అనుకున్న తర్వాత కార్ని అయితే పర్చేజ్ చేయండి. చూడండి మంచిగా ఉంది, చిన్న బండి, మనం ఎక్కడైనా చిన్న చిన్న సంధిలో కూడా ఈజీగా వెళ్ళొచ్చు అండ్ ఎక్కడైనా పార్క్ చేయవచ్చు. మంచిగా మస్తు ఉంది వెహికల్. లోపల సీటింగ్ కలర్ గురించి మాట్లాడితే క్రీమ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంది టోను. ఈ కలర్కి లోపల ఇంటీరియర్ ఒక నీట్ క్లాసిక్ లుక్ వస్తుంది. సో చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టొయోటా ఇన్నోవా 2.4G 2015 మోడల్ అండ్ ఇది సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ట్యాక్సీ ప్లేట్ ప్రీవియస్ గా, దీన్ని ఓన్ ప్లేట్ గాని అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, ఇది 7-seater వెహికల్. సో బెల్ట్ క్వాలిటీ ప్రతి ఒక్కటి, ఇంటీరియర్ కానీ డెంట్ స్క్రాచ్ లేకుండా బండి మాత్రం బలంగా గట్టిగా ఉన్నది. సో ఇది వెహికల్ ప్రైస్ వచ్చేసి 7,60,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగిషియబుల్ ఉంటుంది. వన్స్ విజిట్ అవ్వండి అప్నా కార్స్కి. సో మీరు ఒకసారి వెహికల్ని చూడండి, లోపల ఇంటీరియర్ సీట్ కవర్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే నీట్ కండిషన్లో ఉన్నాయి. అండ్ మీకు ప్రైస్ అయితే ఫిక్స్డ్ ఉండదు, నెగిషియబుల్ ఉంటుంది. వన్స్ విజిట్ అయ్యి మీరు ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేయండి అండ్ మెకానిక్ తీసుకొని వచ్చి మెకానిక్ చూపించండి అండ్ ఇది కార్ని తీసుకెళ్లి షోరూమ్ లో చూపించుకోండి. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్న తర్వాతనే మీరు ఈ కార్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. నా వెహికల్ మహేంద్ర మరాజో, ఇది 2023 మోడల్ వెహికల్. సో ఒకసారి చూడండి ఎంత బాగుందో వెహికల్. ఇది వచ్చేసి 8-seater వెహికల్. దీనికి ఇంటీరియర్ సీటింగ్ ఎవ్రీథింగ్ అయితే ఏకదమ్ కండిషన్ ఉంది. వన్స్ మీరు విజిట్ అయ్యి అప్నా కార్స్కి టెస్ట్ డ్రైవ్ చేయడం తోటే దీన్ని తీసుకెళ్తారు. సో ఆ విధంగా ఉంది కారు. మీరు చూడొచ్చు, ఇది ట్యాక్సీ ప్లేట్ కారు అండ్ దీనికి క్వార్టర్లీ ఒకసారి 5,600 అయితే మనం పే చేసుకోవాలి, ట్యాక్సీ ప్లేట్ కాబట్టి. మనం ఇది ఐటీ కంపెనీస్లోనైతే దీన్ని అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 9,50,000 అయితే చెప్పడం జరుగుతుంది. అది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉండదు, లిటిల్ బిట్ నెగిషియబుల్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ప్రతి ఒక్క కార్ మీద నెగిషియబుల్ అనేది ఉంటుంది. మీ టైర్ కండిషన్ అయితే 80% ప్లస్ అయితే టైర్స్ కండిషన్ ఉంది. ఇది ఇప్పటివరకు 50,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగింది. అండ్ ఇంటీరియర్ కానీ బండి కండిషన్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఫుల్లీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. వన్స్ మీరు విజిట్ అవ్వండి, మీతో పాటు వచ్చేటప్పుడు ఒక మెకానిక్ కూడా తీసుకురండి. వచ్చి ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి, మెకానిక్ తోటి ఒకసారి మొత్తం చెక్ చేయించుకోండి. అన్నీ ఓకే అనుకున్న తర్వాత వెహికల్ని పర్చేజ్ చేసుకోండి. మీరు వన్స్ విజిట్ అయ్యి దీన్ని వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ని తీసుకుంటారు, ఎందుకంటే ఆ లెవెల్లో ఉన్నది. మీకు తెలుసు లోపల ఏసీ కండిషన్ ఎట్లా వస్తుంది, ఎవ్రీథింగ్ ఎట్లుంటుంది బండి గురించి. మహీంద్రా మరాజో అంటేనే ఒక పెద్ద లగ్జరీ వెహికల్ ఇది. సో మీరు పర్చేజ్ చేయడంలో అయితే తప్పేముండదు. మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఇదైతే బెస్ట్ వెహికల్. మీకు ఎలాంటి వెహికల్, ఏ ఇయర్ మోడల్ వెహికల్ కావాలన్నా, లో బడ్జెట్లో కార్లు కావాలన్నా అప్నా కార్స్ని విజిట్ అవ్వండి. అప్నా కార్స్ షాప్ది లొకేషన్ అడ్రస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ఎస్ఆర్ నగర్ బల్కంపేట్ దగ్గర నేచర్కూర్ హాస్పిటల్ ఉంటుంది. నేచర్కూర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళకి కాల్ చేస్తే డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తారు. లేదు అంటే మీరు కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా వాళ్ళకి లొకేషన్ మీకు పంపిస్తారు. మీరు ఆ లొకేషన్ చూసుకొని డైరెక్ట్ అప్నా కార్స్ షాప్ దగ్గరికి విజిట్ అవ్వచ్చు. అన్ని 2008, 9, 10 నుంచి మొదలు పెడితే 2025 లేటెస్ట్ మోడల్ వెహికల్స్, పెట్రోల్ ప్లస్ సిఎన్జి అన్ని వెహికల్స్ రిక్వైర్మెంట్ బట్టి మీ ప్రైస్ తగ్గట్టు వీళ్ళైతే మీ కార్స్ అయితే చూపిస్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కార్స్, సెకండ్ హ్యాండ్స్ కార్స్ గురించి కావాలన్నా, ఎలాంటి లేటెస్ట్ మోడల్ కార్ కావాలన్నా అప్నా కార్స్కి అయితే సంప్రదించండి. అప్నా కార్స్ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను. ఇదే ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ మీరు వీడియో చూస్తున్నైతే ఈ వీడియోకి ఒకసారి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.